హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడిని చూపించబోతున్నానండి. అదే బీరకాయ రోటి పచ్చడి. బీరకాయని అందరూ ఎక్కువగా ఇష్టపడరండి. కానీ నేను చూపించిన ఈ రెసిపీ ప్రకారం గనక మీరు రోటి పచ్చడిని చేశారంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. దీని టేస్ట్ అంతా అద్భుతంగా ఉంటుంది. ఈ బీరకాయ పచ్చడి రైస్‌లోకే కాకుండా ఇడ్లీ, దోసల్లో కూడా చాలా బావుంటుందండి. అంతేకాకుండా బీరకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ అవ్వడం వల్ల డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ బీరకాయలని తీసుకున్నానండి. ఈ బీరకాయలు లేత బీరకాయలు అయితేనే మీకు పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది. ఈ బీరకాయలని తోలు తీసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 రెబ్బల చింతపండు తీసుకున్నానండి. ఇది కొత్త చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు వేసుకోవడం వల్ల బీరకాయ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పల్లీలు దోరగా వేగేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కారం ఎక్కువగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే లిడ్ పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకున్నారంటే ఆయిల్ అంతా కూడా కింద చిందకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు పేలకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకున్న అదే ప్యాన్లోకి 1/2 కప్పు కొత్తిమీరని వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. కొత్తిమీరని ఇలాగ పచ్చిగా కాకుండా ఇలాగ ఫ్రై చేసుకొని వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదండి. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి. మనకి బీరకాయలు కేజీ అయినా కూడా ఇవి మగ్గేసరికి మనకి 1/2 కిలోనే అవుతుందండి. ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత మంటది సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టారంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంటది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు దీన్ని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకి బీరకాయలో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది. మనకి పచ్చడి మంచి రుచి రావాలన్నా, పచ్చడి నిల్వ ఉండాలన్నా వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోవాలండి. చూస్తున్నారు కదా, మనకి బీరకాయ చక్కగా మగ్గిపోయింది. అలాగే వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి. బీరకాయతో పాటు కలిపి పల్లీలు వేసుకుంటే మీకు పల్లీలు అనేవి నలగకుండా పలుకులుగా ఉంటాయి. కాబట్టి వీటిని ముందుగానే ఇలాగ పొడి చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. తాలింపులో మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఈ 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లార పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వేరొక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని పచ్చళ్ళలోకి వేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా, బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.